నమస్తే అండి. నేనైతే ఈరోజు మీకేం చెబుతున్నా అంటే ఈ బ్లౌజ్ అయితే నేనే డిజైన్ చేశానండి. ఈ బ్లౌజు డిజైన్ అంటే స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇలా డిజైన్ చేయడం వరకు నేనే చేసుకున్నాను. మనం బయట ఎక్కువైతే డబ్బులు ఇచ్చి చేయించుకోలేం కదా అన్ని బ్లౌజులు. కొన్ని బ్లౌజులు మన బ్లౌజులు మనమే డిజైన్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. అలాగే చాలా మనం మనీ సేవ్ చేసిన వాళ్ళం కూడా అవుతాం అన్నమాట. చాలా డబ్బులు పే చేయవలసి వస్తుంది కదా బ్లౌజులకి అయితే మటుకి, మగ్గం వర్కులకి వాటికి. అలా కాకుండా కొన్ని బ్లౌజులు అయితే కొన్ని ఇంపార్టెంట్ బ్లౌజులు మనం బయట ఇచ్చిన, కొన్ని బ్లౌజులు అయితే మనం ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల మనీ సేవ్ చేసుకోగలుగుతాము. నేనైతే ఈ బ్లౌజు నాకైతే స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. అలాగే దీనికైతే పాట్ నెక్ ఇచ్చానండి. పాట్ నెక్ ఇచ్చి చుట్టూ అయితే థ్రెడ్ వర్క్, ఈ వర్క్ అయితే ఇచ్చాను. గ్రీన్ కలర్ దారంతో రిక్రాక్ వర్క్ కుట్టుకొని, అలాగే ఈ పూసలు వైట్ పూసలతో ఇలాగా కుట్టానండి. వైట్ పూస కుట్టి దీని చుట్టూ అయితే ఇలా బీడ్స్ అయితే అంటించాను. దీనికైతే హోల్స్ రాలేదండి కుట్టడానికి, అందు గురించి గమ్తో అంటించామన్నమాట. బాగుంది, వర్క్ అయితే నచ్చింది. అందు గురించి ఈ వర్క్ అయితే నీట్గా సింపుల్గా క్లాస్గా ఉంటుందని ఈ వర్క్ని అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలకు కూడా, మా వాళ్ళకు కూడా హెవీగా కన్నా సింపుల్గానే ఇష్టపడతారండి. సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా క్లాస్ లుక్ వస్తుందన్నమాట. అలాగే ఇలాగ పాట్ నెక్ ఒకటి వర్క్ ఇలా చేసేసి వదిలేస్తే దానికన్నా అంత లుక్ రాదు కదా ఇలా వదిలేస్తే. అందు గురించి నేను బ్లౌజ్ మొత్తం మళ్ళీ ఇలాగా స్టోన్ బీడ్స్ ఉంటాయి కదండి, ఇలా అంటించుకున్నాను. దీనికి కూడా అడుగున స్టిచ్ చేయడానికి ఎలాంటి హోల్స్ రాలేదు. ఈ చుట్టూ అయితే వైట్ పోస్ట్లు వచ్చినాయండి. వైట్ పోస్ట్లో ఇలా స్టోన్ బీడ్ ఒకటే అంటించేసి వదిలేస్తే చాలా యాస్గా అనిపించింది. మళ్ళీ ఈ పూసలు ఉన్నాయి కదండి, ఈ పూసలు అయితే మటుకి మళ్ళీ స్టిచ్ చేయడం జరిగింది. అలాగే ఈ వర్క్ చూడండి ఎంత నీట్గా, ఎంత క్లాస్గా ఉందో చూడడానికి. మనం వాష్ చేసుకునేటప్పుడు గమ్తో అంటించాం కాబట్టి చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలండి. నానబెట్టి అలా ఉంచేయకూడదు అనమాట. వెంటనే హ్యాండ్ వాష్ చేసుకొని తీసేసుకోవాలి మనం. అలాగే నేను హ్యాండ్స్ వచ్చి బుట్ట చేతులు ఈ విధంగా ఈ మోడల్ బొట్టు చేతులు అయితే స్టిచ్ చేశాను. అలాగే హ్యాండ్స్కి ఇలా వదిలేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ పూసలు అయితే ఇలాగ కుట్టడం జరిగింది. ఈ విధంగా కుట్టుకున్నాం అనమాట. చాలా బాగుంది చూడ్డానికి. మీకు ఈ బుట్ట అలా అనిపించింది కూడా, వేసుకుంటే మటుకి చాలా బాగుందనమాట. ఈ బ్లౌజ్ అయితే మటుకి చాలా సింపుల్గా, చాలా క్లాస్గా, చాలా బాగుందండి. చాలా సింపుల్ వర్క్ అనమాట. సింపుల్ వర్క్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ సింపుల్ వర్క్నే ఇష్టపడతాను. అలాగే ఇవి కూడా, ఈ కుచ్చులు కూడా ఇలాగా నేను హెవీగా తీసుకోలేదు, ఇలా సింపుల్గా బాగుంటాయని చెప్పేసి ఇవైతే నేను ఇలా తీసుకున్నాను అనమాట. నాకు నచ్చినాయి. షాప్లోకి వెళ్ళి చూడగానే ఇవి నాకు కనిపించినాయి, ఇవి అయితే బాగుంటాయని చెప్పేసి ఇవైతే మాత్రం తీసుకున్నాను. తీసుకోవడానికి హెవీగా ఉన్నాయి పూసలు, అవి తీసుకోవచ్చు అని అనుకున్నాను, కానీ నాకు వాటికన్నా ఇవే చాలా బాగా నచ్చినాయి. అందుకైతే ఇవైతే నేను తీసుకున్నాను. ఈ విధంగా అయితే నేను కుచ్చులు వేసుకున్నాను అనమాట. ఇలా అవి బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత మనం దీనికి టాకా ఇచ్చుకోవడమేనండి. ఇది స్టిచ్ చేసిన తర్వాత అదే మనం క్లాత్తో తీసుకొని కుట్టుకుంటే మటుకి ముందే బ్లౌజ్లో అటాచ్డ్ చేసుకోవాలి మనం. ఇవి మనం విడిగా కుచ్చులు తీసుకొచ్చి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం టాకా ఇచ్చుకుంటే సరిపోతుంది. హ్యాండ్ వర్క్ తోటి ఫినిషింగ్ వర్క్ చేస్తాం కదండి నీడిల్ తోటి, ఆ ఫినిషింగ్ వర్క్తో మనం టాకా ఇచ్చుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ అయితే మటుకి సింపుల్గా చాలా క్లాస్గా ఉంది. మనం ఎక్కువ డబ్బులు పే చేయవలసి వస్తుంది కదా మగ్గం వర్కులకి వాటికి. ఇంపార్టెంట్ బ్లౌజులకి అయితే మటుకి మగ్గం వర్క్ ఎక్కువ డబ్బులు పే చేసినా పర్వాలేదండి. అలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదు అని కాదు, కొన్ని బ్లౌజులు మనమే చేసుకోవడం వల్ల కొంత మనీ సేవ్ చేసుకున్న వాళ్ళము అవుతాము. అలాగే మన బ్లౌజులు మనమే స్టిచ్ చేసుకోవడం వల్ల, మనమే డిజైన్ చేసుకోవడం వల్ల మనకే హ్యాపీగా కూడా ఉంటుందన్నమాట. ఆ ఫీలే వేరండి.
మనం ఆ బ్లౌజ్ చూసుకున్నప్పుడల్లా మన బ్లౌజ్ మనమే డిజైన్ చేసుకున్నామన్న హ్యాపీ ఉంటుంది. అందువల్ల నేనైతే మనకొచ్చిన ఎంతో కొంత మనకి చేతిలో పని ఉంటే మటుకి ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అస్సలు రాని వాళ్ళు కూడా మనం అందరూ బయట బ్లౌజులు ఎక్కువ డబ్బులు ఇచ్చి డిజైన్ చేయించుకుంటున్నారు, మనం డిజైన్ చేసుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా మనం టైలరింగ్ మెటీరియల్ షాప్ దగ్గరికి వెళ్ళి మెటీరియల్స్ అయితే తెచ్చుకొని మనం ఈ విధంగా మనకు నచ్చిన మోడల్లో డిజైన్ చేసుకోవచ్చండి. నేను ఈ డిజైన్ చేయమని చెప్పట్లేదు. డిజైన్ చేయగా మనకంటూ థాట్స్ వస్తాయి కదా, అలాగే మీకు నచ్చిన డిజైన్ మీరు ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. స్టిచ్చే చేయని అవసరం లేదండి. కొన్ని గమ్స్ ఉంటాయి కదా, గమ్స్ తీసుకొచ్చి ఈ విధంగా కూడా మనం ఈ మెటీరియల్ తీసుకొచ్చి ఈ విధంగా అంటించుకోవచ్చు. కాకపోతే ఎక్కువ రోజులైతే ఉండవు, కానీ మనకి ఫంక్షన్కి అప్పటికప్పుడు అయితే ఉపయోగపడతాయి. 3 or 4 టైమ్స్ అయితే మనం ఇవైతే పోకుండా చాలా జాగ్రత్తగా మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి. గమ్తో అంటించినవి ఏమైనా సరే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నానబెట్టేసి ఉంచడం, అలా వాష్ చేయడం అయితే ఊడిపోతాయి. నేనైతే సాధ్యమైనంత వరకు స్టిచ్ చేసుకున్నాను. కుదరనివి మట్టికి గమ్తో అంటించాను. స్టిచ్ చేసుకుంటే మాత్రం మనం చూసుకోని అవసరం లేదు, హ్యాండ్ వాష్ మనం చేసేసుకోవచ్చు. అలా గమ్తో అంటించినవి మాత్రం చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఇలాగా వీలైనన్ని మటుకి హ్యాండ్తో స్టిచ్ చేశాను. కొన్ని అయితే మటుకి గమ్తో అంటించాను. నేనైతే ఎంతో కొంత ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకున్నానండి. నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను. శారీస్కి అయితే నేను డిజైన్ చేసుకోలేదు, కానీ బ్లౌజ్కి అయితే ఈ విధంగా డిజైన్ చేశాను నేను. కానీ ఇంట్రెస్ట్గా అయితే మటుకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను. నేర్చుకున్నాను కాబట్టి చేతిలో ఎంతో కొంత నేను ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకుని చేతిలో విద్య ఉంది కాబట్టి నేను ఎంతో కొంత ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాను అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం రానవసరం లేదండి, వర్క్ రానవసరం లేదు. కొంత గమ్తో అయినా ఇలాగా కొన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మన బ్లౌజులు మనమే డిజైన్ చేసుకోవడం వల్ల, మన పని మనమే చేసుకోవడం వల్ల మనకంటూ చాలా సంతోషంగా ఉంటుందండి. హ్యాపీయే వేరనమాట. అలాగే నేనైతే మనీకి మనమైతే నేనే కాదండి, ఎవరైనా సరే ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల మనీ సేవ్ చేసుకోగలుగుతాము. అలాగే మన బ్లౌజులు మనమే వర్క్ చేసుకున్నామన్న సంతోషాన్ని అయితే ఫీల్ అవుతాం అన్నమాట. అలా మీరు కూడా మీ బ్లౌజులు మీరు డిజైన్ చేసుకోవాలంటే, మనం బయట అయితే డబ్బులు ఇచ్చి స్టిచ్ చేయించుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇలాగ కొన్ని మెటీరియల్ షాప్ నుంచి తెచ్చుకొని ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చండి. మనసుంటే మార్గం ఉండకపోదా అని ఇప్పుడైతే సోషల్ మీడియాలో చాలా కనబడుతున్నాయి కదండి. అవి డిజైన్స్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం రాకపోతే గమ్తో అయినా అంటించుకోవచ్చు. ట్రై చేసి చూడండి. అది గమ్ తీసుకునేటప్పుడు కాస్త క్వాలిటీ గమ్ తీసుకోండి. అలా గమ్ తీసుకుంటే ఫ్యాబ్రిక్ గమ్స్ ఉంటాయి క్వాలిటీస్, అవి తీసుకుంటే సరిపోతుంది. నేను డిజైన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మరొకసారి డిజైన్ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా అయితే నేను డిజైన్ చేశాను అనమాట. ఈ విధంగా ఇలా అయితే నేను చేశాను. ఇదైతే రిక్రాక్ వర్క్ అండి, గ్రీన్ కలర్ థ్రెడ్తో రిక్రాక్ వర్క్ అయితే చేశాను. అలాగే పూసలు, వైట్ పూసలు, ఇవి స్టోన్ బీడ్స్. ఇవైతే నేను పర్టిక్యులర్గా ఈ బ్లౌజ్గానే తీసుకురాలేదు, నాకు నచ్చినాయి అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. అవి నాకు ఇలా ఉపయోగపడినాయి అన్నమాట. నాకు ఈ విధంగా ఉపయోగపడినాయి. ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాను. అప్పటికప్పుడు అయితే నాకు వర్క్ చేస్తూ ఉంటే థాట్స్ అనేవి అవే వస్తాయండి. ఎవరికైనా ముందు టైలరింగ్ చేసే వాళ్ళకి కానీ, ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ ముందు ఓర్పు, సహనం అయితే కావాలండి. అవి ఉంటే కనుక ఏవైనా మనం దాంతోపాటు ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం అన్నమాట. నేనైతే ఇంట్రెస్ట్గా అయితే ఈ పని చేశాను. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వీలైతే మటుకి ఇవి ఎలా కుట్టుకోవాలో కూడా నేను
చెప్తాను, ఒక వీడియోలో పెడతాను. అయితే నాకైతే ఇప్పుడైతే టైం కుదరట్లేదు. అందు గురించి నేను ఓన్లీ వీడియోలో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూపించి నేను డిజైన్ చేసిన బ్లౌజులు అయితే మీకు చూపిస్తున్నాను. ఈసారి వీడియోలో అయితే మటుకి ఈసారి వీడియో అంటే నాకు కుదిరినప్పుడైతే మటుకి ఈ లోపు నేను ఏదో ఒక టైంలో వీలు చూసుకొని మీకు వీడియో అయితే పెడతానండి. ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇవి అయితే అంటించుకోవాలి. ఈ లోపు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టిచ్ చేసిన విధానం, నేను ఇలా డిజైన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.